ఓవరాల్గా సార్ తెలంగాణలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అనిశ్చిత పరిస్థితులలో లేదా ఈ పరిస్థితులలో ఇన్వెస్ట్ చేయొచ్చా? రైట్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నా అడ్వైజ్ ఏంటంటే, మీరున్నారండి, మీకు ఇప్పుడు ఇల్లే లేదు, 20 ఏళ్ళ నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు, మీకు ఒక ఇల్లు కావాలని అనుకుంటున్నారు. మీరేం చేయాలంటే, మీకు ఉన్న 50 లక్షలు 70 లక్షలకు ఆ ఏరియా ఎక్కడుందో వెళ్ళి, ఆ ఏరియాలో సూటబుల్ ఏదైనా ఉంటే యూ బైట్. ఓకే, అది కూడా 50% డౌన్ పేమెంటు, 50% లోన్కి వెళ్ళండి. అది ఓకే. డోంట్ గో మోర్ దాన్ 50% లోన్. ఓకే, అచ్చా. నా సలహా ఏంటంటే, సామాన్యులు అందరూ 80-90% లోన్కి వెళ్తారు. నో 90%కి వెళ్ళకండి దయచేసి. ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కొంపలు మునిగేది ఏం లేదు, రెంట్లు చాలా ఉన్నాయి, ఓకే, మీరు ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేయొచ్చు. సో 90% లోన్ తీసుకొని కట్టే కంటే 90% సూసైడల్ మై డియర్ ఫ్రెండ్స్. అచ్చా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోండి, అదర్వైజ్ నెవర్ బై అపార్ట్మెంట్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? ఏమవుతుందంటే, వాట్ ఈజ్ యువర్ మీ జాబ్ ఎక్కడ ఉంది, స్టేబుల్నెస్ ఉంటుందా? మీ దగ్గర గవర్నమెంట్ జాబ్ అంటే చూద్దాం. రైట్, ఎంతమంది గవర్నమెంట్ జాబులు తీసుకుంటున్నారండి? కాదు, ప్రైవేట్ వాళ్ళే కదా. మరి మీ జాబ్ ఉంటుందో లేదో తెలియదు అవును. మీకు. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ అయిపోతారు, బ్యాంక్ కూడా తీసుకుంటాడు. మరి ఇదంతా టెన్షన్ ఎందుకు? ఓకే, మీరు కట్టేది మొత్తం బ్యాంకుడికి 10 సంవత్సరాలు వడ్డీ కడతారు కదా. అటువంటప్పుడు నెవర్ టేక్ ఎ రిస్క్. ఓకే, ఓకే, ఓన్లీ గో ఫర్ 50%, అంతకంటే ఎక్కువ పోకండి. ఓకే. ఇంకొకటి మీరు ఇన్వెస్ట్ చేయాలన్న దానికి ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు, ఓకే, మీరు హైదరాబాద్లో ఇంకో 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, యూ గాట్ మై పాయింట్. అవును, ఇంకొక 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయకండి. అచ్చా, ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళ దాకా ఇన్వెస్ట్ చేయొద్దు. ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఓకే, మై సిన్సియర్ అడ్వైస్. ఓకే, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వికిరియల్ వెబ్సైట్కి వెళ్ళండి, యు కాల్ మీ, ఐ విల్ టెల్ యూ. ఓకే. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? గోల్డ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ 10 grams ఇప్పుడు ఎంత, 58, తర్వాత 59, తర్వాత 60,000, తర్వాత మళ్ళీ 57, మళ్ళీ 58. దట్ బ్యాలెన్స్ ఈజ్ దేర్, నో? మోర్ ఆర్ లెస్ 10-20% డీవియేషన్ బ్యాలెన్స్ ఈజ్ దేర్, నో? బట్ ద సేమ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ విత్ ద రియల్ ఎస్టేట్, నో? అవును. నేను ఒకటండి, బిల్డర్స్కి కానీ బయర్స్కి కానీ నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను. ఓకే, మీరు ఇదివరకు కొన్నారు 10 ఏళ్ల కింద, ఇప్పుడు ఏ రేట్ ఉంది మీరే వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఓకే, పాయింట్ మీరు చేసుకోండి. అవును, మీరు కొన్నదానికి 100 రూపాయలు పెట్టుకుంటే మీకు అది 20% 30% పెరిగిందా చూసుకోండి. పెరిగితే అమ్మేసేయండి ఇప్పుడున్న ప్రాపర్టీని, ఇప్పుడున్న ప్రాపర్టీ కూడా అమ్మేసేయండి, మేక్ లిక్విడ్ క్యాష్. ఓకే, ఇది నా సలహా. ఇంకో సలహా, మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ డబుల్ అవుతుంది, డోంట్ వెయిట్. ఇప్పుడు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే 30%, మీకు 10,000 కొంటే 13,000 వచ్చింది, ఆ చుట్టుపక్క 15,000 అమ్ముతాను, సెల్ ఇట్. ఓకే, యూ కెన్ ప్లాన్ ఫర్ ఎ సెకండ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలనేది వికిరియల్ విల్ గైడ్ యూ. రైట్, సూపర్ సార్. సో మొత్తంగా మీరు అనేది ఏంటంటే, ఇప్పుడున్న స్థితిలో మరొక 5 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్ మాట ఎత్తకండి, ఆలోచించకండి. ఒకటి. రెండోది, ఇంకో 2 ఏళ్ల దాకా ఈ కరెక్షన్ టైం నడుస్తూనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైంలో ఏం చేయకూడదు, ఏమి చేయొద్దు. ఓకే, హ్యాపీగా మీరు మీ దగ్గర పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రంగం బయటపడాలంటే ఎట్లా సార్? చాలామంది దీని మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఇప్పుడు 5 లక్షల మంది కుటుంబాలు, యాక్చువల్గా 5 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఇది అమ్మకాలు, కొనుగోలు ద్వారా, కమిషన్ ద్వారా, మన ఛానల్ పార్ట్నర్స్, ఏజెంట్స్ లాగా వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒకటండి, రియల్ ఎస్టేట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్కి వస్తున్నారండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇది ఈజీ మనీ, రైట్? కష్టపడక్కర్లేదు, కాస్త కనెక్టివిటీ, రిలేషన్స్ ఉంటే చాలు. ఒక ప్లాట్ అమ్మారు, 2 లక్షలు వచ్చేసింది, అయిపోయింది. 2 లక్షలు మీ దాంట్లో మీరు కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఆయనకు 2 లక్షలు రావాలని ఎన్ని నెలలు పనిచేయాలి? ఆయన చాలా 2 సంవత్సరాలు పనిచేయాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఈజీ మనీ అని, రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి ప్రొఫెషనలిజం అనేది ఒకటి కొరబడింది ఇందులో. కరెక్ట్.
దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలి. అవును. మీరు ఏ కంపెనీ జాయిన్ అవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, మీ టీవీ కావచ్చు, మీరు ఏం చేస్తారు, కొత్త పర్సన్కి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారా లేదా? బ్రహ్మాండంగా. డైరెక్ట్ మైక్ అయితే ఇయ్యరు కదా. Never. బట్ ఓన్లీ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ వితౌట్ ట్రైనింగ్. అది కాబట్టి నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ను ఆర్గనైజ్డ్గా చేయాలంటే ఇట్స్ రేరా బాడీ ఉంది. రేరా బాడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. మాలాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే వీ కెన్ విల్ డూ ఆల్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఓ మేము కూడా సర్టిఫికేషన్స్ ఇస్తాము. అచ్చా, అసలు ఏంటని నేర్చుకోవాలి. వెరీ గుడ్. రియల్ ఎస్టేట్ను ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్గా, ఫస్ట్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకోకండి. ఓకే, దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్. డూ సంథింగ్ అండ్ కీప్ యాజ్ ఎ సైడ్. ఓకే ఓకే, దాన్నే మెయిన్గా పెట్టుకుంటే అది ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ చాలా వెరీ టఫ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా రియల్ ఎస్టేట్ రంగాల నిపుణులకు కానీ ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏంటి? రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి. ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్ ఎస్, ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ లెట్ హిమ్ ప్రూవ్ ఫర్ ద పబ్లిక్. ఆయనకి ఏం చెప్తానంటే, మీరు ఎలక్షన్లు అయిన తర్వాత మీరు పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి. ఎవ్రీ పాలసీ డాక్యుమెంట్, రియల్ ఎస్టేట్కి ఒక పాలసీ డాక్యుమెంట్, ఎడ్యుకేషన్కి ఒక పాలసీ డాక్యుమెంట్, ఎంప్లాయ్మెంట్కి ఒక పాలసీ డాక్యుమెంట్, హెల్త్కి ఒక పాలసీ డాక్యుమెంట్, పూర్ పీపుల్కి ఏంటి, వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, ఇట్స్ ఎ పాలసీ డాక్యుమెంట్. రెండో పాయింట్ రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సపరేట్ ఒక బాడీ పెట్టండి, ఒక మినిస్ట్రీ పెట్టండి. మినిస్ట్రీ పెట్టాలి. లేకపోతే ఉన్న ఎఫెక్టివ్ మినిస్టర్స్లో ఆయనకు పోర్ట్ఫోలియో ఇచ్చేయండి. నాలాంటి వాళ్ళనో తెలిసిన వాళ్ళనో మానిటరింగ్ పెట్టుకోండి. ఓకే, దెన్ వీ విల్ గివ్ ఏ రిపోర్ట్ ఎవ్రీ మంత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మూడో పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ పరంగా మోసాలను అరికట్టండి రైట్. దయచేసి. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ మ్యాన్, బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ మ్యాన్, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఎస్, మాలాంటి వాళ్ళ సలహా ఇస్తున్నాం, మోసాలను అరికట్టండి. చాలామంది ఈ రోజుల్లో కూడా మోసపోతున్నారు. అవును. దానికి కంట్రోలింగ్ బాడీ ఉండాలి, ఎందుకంటే జనాలు టెంప్ట్ అయి కొంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఫేర్. Yes. బట్ హవెవర్ మై రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి, యు కమ్ విత్ ఎ ప్లాన్ చేస్తేనే కొంచెం ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మార్కెట్లో ఉందని వారికి తెలియజేస్తున్నా. రైట్. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ మన వెంచర్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ చాలా బిల్డర్స్ అండి. ఒకటి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళ కమ్యూనిటీకి ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ యూ రీకలెక్ట్ వాట్ యూ డన్. మీరు ఒక ఇంటర్వ్యూలో చూసా, మటన్ కంటే తక్కువ రేటు అన్నారు. అవును అవును XYZ. అవును. దట్ ఈస్ నాట్ ద వే టు టెల్. ఓకే, అవునా? దట్ ఈస్ నాట్ ద వే టు టెల్. ఓకే. మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. బిజినెస్ అనేది డబ్బు సంపాదనకే, ఐ అగ్రీ, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఓకే. దీనికి ఏం చేయాలి? ఒక మానిటరింగ్ బాడీ ఉండాలి. మీకు ఒక CEO కంపెనీకి ఉంటాడు, హెడ్. ఆయన ఎంప్లాయీస్ ఏం చేస్తున్నాడు, పంచింగ్ ఉందా, వస్తున్నారా లేదనే ఈ విల్ మానిటర్. నో, దట్ షుడ్ బి ఎ బాడీ టు మానిటర్ ద బిల్డర్ కమ్యూనిటీ ఆల్సో. ఓకే. ఇవన్నీ కోఆర్డినేషన్ ఎట్లా బయటపడాలి? ఓకే, అది ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు, పాపం భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఆఫీసులు నడపలేక, వాళ్ళని పోషించలేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి బయటపడే మార్గం ఏమైనా ఉందా? బయటపడే మార్గం అంటే ఒకటేనండి, వెరీ సింపుల్. అది ఇది కామన్ మ్యాన్ అడినే చెప్తాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. నాకు అప్పులు బాగున్నాయి, నడపలేకపోతున్నా, ఏం చేయాలి? 50% డౌన్కి అమ్ముకోండి. ఓకే. 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక 500 అపార్ట్మెంట్లు తక్కువ రేటుకి అమ్మేసుకోండి. ఓకే. దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. ఓకే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? అదే ఉంది కదా. ఇప్పుడు కొంటారా? తక్కువ ధరకు అమ్మేస్తే కొంటారు కదా. డిస్కౌంట్లో తగ్గిస్తే మీకు ₹1,00,00,000 అపార్ట్మెంట్ 60-65కి ఇస్తున్నాము. సరే, నాకు నో ప్రాఫిట్ నో లాస్ కింద, సరే కొంత పోయినా పర్వాలేదు, సరే నాకు లిక్విడ్ క్యాష్ వస్తుంది అనే పరిస్థితిలో జనాలు విల్ కమ్ ఫార్వర్డ్. కొంటారు. ఇంకో మెయిన్ పాయింట్ కూడా నేను హైలైట్ చేస్తాను. సార్, బ్యాంకర్స్ కూడా చాలా కరెక్ట్ వేలో పోవట్లేదని నా ఆలోచన. ఓ, ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు, మార్టిగేజ్ పెట్టుకుని బిల్డింగ్స్ ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే. నేను పేర్లు చెప్పను కానీ ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే. ఇవ్వకూడదు అట్లా? ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు లోన్ ఇస్తున్నా నేను, మీరు 1000 అపార్ట్మెంట్లు కడుతున్నారు, దానికి ఫండింగ్ ఇస్తాను నేను, అప్పుడు మీది మార్టిగేజ్ పెట్టుకుంటా. ఓకే. కానీ అది అమ్మకపోతే ఏంటి పరిస్థితి? నా ఫండ్ది మీరు ఎక్కడి నుంచి కడతారు? శ్రీనివాస్ గారు, ఏమైంది మీకు 500 కోట్లు ఇచ్చినా అంటే, సార్ మీ ముందే ఉన్నది కదా సార్, అది పోతలేదు, నేనేం చేయాలి సార్ అని మీరు అంటారు.
నష్టపోయేది ఎవరు? బ్యాంకు. బ్యాంక్ అంటే ఎవరిది? పబ్లిక్ది. నువ్వు ఫండింగ్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేసిండు, ప్రీవియస్ ఏం చేసిండు, ట్రాక్ ఏం చూస్తున్నావా? యు ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. దట్స్ ద రీజన్ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు హిట్. కాబట్టి బ్యాంకర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. బ్యాంకర్సు, బిల్డర్సు, గవర్నమెంటు, పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ అండ్ మీ, 4 పిల్లర్స్ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటేనే అవుతుంది. సూపర్ సార్, సూపర్. లేకపోతే ఇట్ విల్ గో లైక్ దిస్. మళ్ళీ ఇలాగే ఉంటుంది, ఇదే స్తబ్దత, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అక్కడే ఉంటుంది.